ఫైనల్ లోడ్ అయితే కన్ఫర్మ్ అయింది. మనకి సర్వీసింగ్ చేయించాలి కాబట్టి ముందు సర్వీసింగ్ అయితే చేసాం. సర్వీసింగ్ అయిపోయింది. కొద్దిగా పైప్ లైన్ ఒకటి ఉంది. పైప్ లైన్ కనుక క్లీన్ చేస్తే అయిపోతుంది. పైప్ లైన్ క్లీన్ చేస్తే ఇంకా లోడ్కి బయలుదేరాను. లోడ్ వచ్చి చింతలపూడి నుంచి మన నెల్లూరుకే లోడ్ అవుతుంది. మెటీరియల్ వచ్చి సిపిఓ. చూద్దాం బయలుదేరాలా. ఇంకా సర్వీసింగ్ అయిపోతే ఇంకా పైప్ లైన్ కొట్టేస్తే ఇంకా బయలుదేరాలి. ఇంకా సర్వీస్ రోడ్లో పోయేసి ఎక్కాలి పైకి బ్రిడ్జి. ఇంకా సర్వీస్ రోడ్లో పోయి బ్రిడ్జి ఎక్కాలా. అయితే మనం ముందుకెళ్ళి అక్కడ ఉంటుంది బ్రిడ్జి. సర్వీసింగ్ అయిపోయినాక అక్కడ పైకి ఎక్కేదానికి లేదు. అందుకని చెప్పేసి ముందుకు వచ్చి బ్రిడ్జి ఎక్కాలా. అయితే ఈ మధ్యలో మనము వేస్ట్ తీసుకోవాలి. వేస్ట్ అంటే ఆయిల్ పట్టుకున్నప్పుడు తుడిచినప్పుడు ఆయిల్ చేతికి అవుతుంది. ఆయిల్ పట్టేటప్పుడు అప్పుడు చేయంతా ఆయిల్ అయిపోతుంది. అప్పుడు తుడుచుకుంటే బాగుండే దానికోసం మనం వేస్ట్ కొనుక్కోవాలా. బ్రిడ్జి ఎక్కే సమయానికి ఫుల్ ట్రాఫిక్. మనం ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కోపోయాం. అయితే సాయంత్రం లోపల 4 గంటల లోపల పోతే కంపెనీ కాడ పోతే మనకు లోడ్ దొరుకుతుంది. లేదంటే ఇంక రేపు మందలేను. ఇంకా పరిగెత్తాలి బండి టైమింగ్ లేదు. సరణ పోవాలా. విజయవాడ హైవే ఎక్కేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ హనుమాన్ జంక్షన్కి వెళ్ళి హనుమాన్ జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. విజయవాడ బ్యారేజ్ మీద రాగానే ట్రాఫిక్ అయితే ఒక మాదిరిగా ఉంటుంది. విజయవాడ బ్యారేజ్ మీదకి వచ్చాము. ఇది విజయవాడ బ్యారేజ్. ఏదంటే 2 లైన్లే ఉన్నాయి కదా, ఇప్పుడు డబుల్స్ కదా ఇక్కడ. ట్రాఫిక్ మాదిరిగా ఉంటుంది. ఆ పక్క ట్రాఫిక్ కూడా ఇంకా ఫుల్గా ఉంది. ఆ పక్క ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్. వాటరే లేవు ఉంటుంది. వాటర్ తగ్గిపోయినాయి. ఫ్లోటింగ్ తగ్గిపోయినాయి. విజయవాడను ముంచి ఎత్తేసిన బ్యారేజ్. వాటర్ కాడ తక్కువ ఉన్నాయి. వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి. కారులో అయితే సప్పని దూరేస్తారు బండ్లకు అడ్డంగా. కింద ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్. కింద వచ్చి వెళ్తుంది హైదరాబాద్ వెళ్ళే రూట్ ఇది. కింద నుంచి ఇంకా మన స్ట్రైట్ వైజాగ్ రోడ్. బస్టాండ్ విజయవాడ బస్టాండ్ కూడా అదే దారి. హైదరాబాద్కి వెళ్ళేది కూడా దారి అదేనా. లెఫ్ట్లో అక్కడే పైన పెద్ద గుడి ఉంటుంది. అక్కడ కొండ మీద గుడి. ఏ గుడిలో తెలీదు. కొండ మీద గుళ్ళు పెట్టా ఉన్నాయి అందంగా ఉన్నాయి. ఏడ గుడి, దాని పక్కనే మనకు గుడి. 2 గుళ్ళు ఉన్నాయి, 2 కొండలు. విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. కొద్దిగా అంటే కొద్దిగా కాదు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అయితే బ్రిడ్జి చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఇంతకుముందు అయితే బెంచ్ సర్కిల్ కాడ ఎక్కువ ట్రాఫిక్ ఉండేది. ఆ బ్రిడ్జి కూడా చూపిస్తాను చూడండి. ఇదే బ్రిడ్జి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇంత సైడ్ ఇటు వెళ్ళిపోయేది. అది కిందకి వెళ్ళిపోతే ఏంటంటే బెంచ్ సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏం కాదు, ఒక 2-3 సంవత్సరాలు అయింటుంది ఈ బ్రిడ్జ్ చేసి. ఈ బ్రిడ్జ్ మీద పెద్ద బండ్లు పోతూ ఉంటాయి. ట్రాఫిక్ తగ్గుతుంది అన్నమాట. చిన్న బండ్లు కూడా పోతాయి ట్రాఫిక్ తగ్గేదానికోసం. ఇట్లా పోవాలన్నమాట మనం. ఫ్లైఓవర్ కింద సైడ్ కానీ పోతే ఇంకేం ట్రాఫిక్లు ఇరుక్కున్నాం అనుకోండి. మామూలుగా అయితే ఈ పెద్ద లారీలు అన్నీ కలిసి ట్రాఫిక్లో ఇరుక్కుంటే నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే తిరిగేది ఈ రోడ్డున. చేపలకు వస్తూ ఉండేది.
ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండేది, ఒక అరగంట అట పట్టేది కొన్నిసార్లు మొత్తం దాటుకొని పోయేటప్పటికి. ఆ బ్రిడ్జి కాడ నుంచి మనం రైట్లోకి వచ్చేస్తాం చూడండి, ఆ రోడ్ నుంచి ఈ రోడ్లోకి వచ్చేస్తాం చూడండి. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ చూడండి, బండ్లన్నీ ఆగిపోయినాయి చూడండి. ఇంకా ముందు వచ్చేటి సిగ్నల్ ఒక 2-3 సిగ్నల్ ఏమొస్తాయి, ఇంక 2-3 సిగ్నల్లో ట్రాఫిక్ ఎంత ఉందో భయంకరంగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ ఆగిపోయింది. మనం చూస్తే అక్కడ సాయంత్రం 5 గంటల బండి తీసుకుంటారు లోపలికి. అందుకోసం కొంచెం స్పీడ్గా పోదాం అనుకుంటే ఇక్కడ బ్రేక్లు పడతా ఉన్నాయి. మనం వెళ్ళేదానికి కొంచెం బ్రేక్లు పడతా ఉన్నాయి. ఏం చేస్తాం, చూద్దాం, మారదాకా పోదాము అమ్మని గారికి. తీసుకున్నట్టు ఇంక లేకుంటే రేపు లోడింగ్ అన్నమాట. ట్రాఫిక్ అయితే ఆగిపోయింది విజయవాడలో సిగ్నల్ కాడ. అమరావతి బండి యాక్సిడెంట్ ఎట్లా అయిందో, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, బండి తీసుకుపోతుంది, ఈ బండి లాక్కోపోతుంది. రాజమహేంద్రవరం 42-3, విశాఖపట్నం 329 అంతర్జాతీయ విమానాశ్రయము రైట్కి గన్నవరం ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి రైట్లో ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్. ఇంతమంది వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది చూడండి, బోర్డు చూడండి, 250 మీటర్ల గన్నవరం ఎయిర్పోర్ట్, 250 మీటర్స్ రైట్లోకి పోవాలి. ఇంతమంది వర్క్ జరిగేది ఈ పెద్ద బ్రిడ్జి వర్క్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఆ సర్వీస్ రోడ్ అవతల పక్క సర్వీస్ రోడ్లో పోతా ఉన్నాయి, బండ్లు వస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు కొద్దిగా బ్రిడ్జి చేసిన తర్వాత అంతా బ్రిడ్జి మీద వెళ్తున్నాయి కదా, కింద కూడా ట్రాఫిక్ లేదు. అటు వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో పోయేటప్పుడు, అటు ఆ సర్వీస్ రోడ్లో తీసుకోవాలి. సర్వీస్ రోడ్లో తీసుకొని అక్కడ బ్రిడ్జి కింద నుంచి పోవాలి. ఇది ఎయిర్పోర్ట్ దారి, అది ఎయిర్పోర్ట్ పోయే దారి. మనమైతే ఇప్పుడు హనుమాన్ జంక్షన్ నుంచి పోవాలా. హనుమాన్ జంక్షన్ నూజివీడు ఆ రూట్ వెళ్తుంది అనమాట. మనం పోవాల్సింది సత్తుపల్లి కాడ ఎక్కడ హనుమాన్ జంక్షన్ అయితే వచ్చేసాము. హనుమాన్ జంక్షన్లో నుంచి ఇక్కడ నుంచి నూజివీడు రోడ్ కట్ అవ్వాలి మనం. రోడ్ చూడు పక్కా పోకుండా. హనుమాన్ జంక్షన్ అంటే ఇప్పుడు మనకు హనుమంతుని గుడి ఉంటుంది సెంటర్లో, హనుమంతుని గుడి ఇది. ఎప్పటి నుంచో ఊర్లో ఇంతకుముందు హైవే లేనప్పుడు ఏంటంటే హనుమాన్ జంక్షన్లో హనుమంతుడి గుడి ఇక్కడ ఉండేది. హనుమంతుడి గుడి ఏంటంటే ఎప్పటి నుంచి కూడా అప్పుడు మధ్యలోనే ఉంచేసి రోడ్డు అవతల పక్క అటు ఇటు చేశారు. హనుమంతుడి గుడి జరిపేసి రోడ్ని ఇట్లా సైడ్కి జరిపారు హనుమాన్ జంక్షన్లో. ఇక్కడ ముందు పెద్ద విగ్రహం ఉంటుంది బ్రిడ్జి కాడ. చూడండి హనుమాన్ జంక్షన్ కాడ పెద్ద బ్రిడ్జి ఇది. అంటే ఊర్లోనే పెద్ద ఊరు లోపల దాటగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, పెద్ద విగ్రహం కట్టించున్నారు. పెద్ద ఆయన విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం కట్టించున్నారు. ఇది వచ్చి కింద రైల్వే బ్రిడ్జ్. ఇది కింద రైల్వే పట్టాలు ఉంటాయి, పైన బ్రిడ్జి అయితే రైల్వే పట్టాలు. సత్తుపల్లి జంక్షన్ ఇది. ఇప్పుడు ఏదైనా మనం రైడ్ కట్ అవ్వాలి, సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ సత్తుపల్లి జంక్షన్ సిగ్నల్. ఏడు నుంచి లెఫ్ట్కి పోతే ఖమ్మం, ఇంకా రైట్ పోతే వచ్చి మనకు ఇట వైజాగ్ రోడ్ పోతుంది. ఇట హైదరాబాద్ నుంచి వచ్చేది షార్ట్ కట్ రోడ్ అన్నమాట ఇది. ఇటు పోతే షార్ట్ కట్ ఖమ్మం నుంచి వచ్చేదారు అన్నమాట ఇది. ఇప్పుడు తెలంగాణ ఇది విశ్వరాపేట 28. ఇది మొత్తం తెలంగాణకు వచ్చి మళ్ళీ ఆంధ్రాకి పోవాలి. మన లోడింగ్ పాయింట్ వచ్చి ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తాము. తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రా పోతాం అనమాట లోడింగ్కి. దీని పేరు వచ్చి గంగవరం, వెనకాల వచ్చి సత్తుపల్లి. ఇప్పుడు మనం వచ్చి గోద్రేజ్ కంపెనీకి వచ్చి అది చింతలపూడి అంటారు, అది చింతలపూడి వెళ్ళాలా. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లే ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది ఈ కంపెనీ. ఫైనల్గా అయితే కంపెనీకి దారికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏ నుంచి రైట్ కట్ అవ్వాలి మనం.
ఏ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు వస్తుంది కంపెనీ, 3 కిలోమీటర్లు వస్తుంది అంతే. ఇది రోడ్డు మామూలుగా బోర్డు ఉంటుంది, గోద్రేజ్ కంపెనీకి వెళ్తున్నాం మన లోడింగ్కి. ఆడ పోయిన చిన్న టాస్క్ ఒకటి ఉంది మనకు, చెప్తాను టాస్క్ ఇక్కడ చూపిస్తాను. డివో అయితే రెడీగా ఉందంట కంపెనీ. ఇదో ఉంది కంపెనీ, ఇదో బండ్లన్నీ పార్కింగ్ ఉన్నాయి కదా, అది కంపెనీ. అయితే బండిలో చెమ్మ ఉంది, నేను చెప్పాను కదా అదే టాస్క్. మరి మనకు ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు చెమ్మంతా తుడవాలా, లేదంటే బండి సర్వేర్ ఓకే చేయడు. ఇప్పుడు బండిలో వాటర్ ఉన్నాయి, అన్నిట్లో ఉంది చెమ్మ. ఇప్పుడు చెమ్మ వాటర్ ఉన్నాయి కదా, చెమ్మ, ఆ చెమ్మంతా తుడవాలా, అన్నిట్లో ఉన్నాయి. అన్నిట్లో తుడుచుకొని మరీ లాస్ట్ దాంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి వాటర్, తుడుచుకొని పోవాలా. తుడుచుకొని ఆమె ఆడికి పోతే డివో వస్తుంది. అంటే ఈ టైంలో ఇంకా డివో ఈడు చూద్దాం, ట్రై చేద్దాం. ముందు తుడిచేస్తే పని అయిపోద్ది ఫాస్ట్గా. చూసాగా నిచ్చినట్టు వేసాము. ఇప్పుడైతే చాలా బుద్ధిపోయింది. 7 గంటల తీసుకుంటారంట కంపెనీలో లోపలికి. ఇప్పుడు మనం లోపలికి దిగి చమ్మని తుడవాలా. లెట్స్ గో. లోపలైతే ఇలా ఉంటుంది, కిందకే దిగేసాం. పైన ఉందో చూడండి. ఇంక తుడిచే మనిషి ఎవరు లేరు కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలా, తుడుచుకోవాలా. లోపల దిగితే సౌండ్ ఇటు చూడండి, ఇట్లా రీ సౌండ్ వస్తుంది, మళ్ళీ తిరిగి మనకే వాయిస్ వినిపిస్తుంది. అయితే సర్వీసింగ్ ఇంకా తుడుచుకొని డివో వస్తే లోపలికి వెళ్ళిపోవాలా, తుడవాలా. మన పొద్దున ఎక్కేసాను బయట పైకి. ఏమైనా చెమ్మకి ఇమ్మంటుంది, ఏమైనా వాటర్ ఉంటాయని చూద్దామని ఎక్కాను. వాటర్ ఇది అక్కడక్కడ ఉంది కానీ ఇంక ఎండకి ఆరిపోతుంది. ఎండకి పైన ఎండ వస్తుంది కదా, ఎండకేం ఆరిపోతుంది. తర్వాత లోపల తీసుకున్నప్పుడు సర్వే చెక్ చేసినప్పుడు ఓకే అవ్వాలా. ఈ మూతల మీద కూడా సరిగా వాటర్ కొట్టలేదు వాడు, సర్వీసింగ్ చేసినట్టు. తుడుచుకోవాలా, తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలా మూతలు. అట్లాగే అన్ని చెంబర్లో కూడా ఓపెన్ చేసాను. తుడుచుకుంటే ఆయిల్ మరకలు లేకుండా, ఆయిల్ మరకలు ఏమి ఉండకూడదు. ఆయిల్ మరకలు వేరే ఆయిల్ ఏందన్నా సరే కూడా ఇది ఎందుకు ఉంది అది ఎందుకు ఉంది అడతారు, క్వశ్చన్ చేస్తారు. ఇదేం ఆయిల్ అదేం ఆయిల్ అని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు క్వశ్చన్ చేసేంత వరకు మనం తెచ్చుకోకూడదు. అది ఫైనల్గా అయితే మొత్తం ఓపెన్ చేశాను చాంబర్. పక్క బండిలో గట్లా ఓపెన్ చేసిన చూడండి, పక్క బండిలో గట్ట ఓపెన్ చేసిన చూడండి.